పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన నెల, మరొక పునరుద్ధానం, మరొక ప్రభు వల్ల ఆరాధనలో పాలు పొందడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ధన్యత అంతటిని బట్టి మీ కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప మాత్రమే మమ్మల్ని సజీవులుగా ఉంచింది. మీ కృపను ఆధారం చేసుకొని ఈ దినము మిమ్మల్ని స్తుతించగలుగుతున్నాం. వాస్తవికతలో మేము అర్పులము, అయోగ్యులము. ఎందుకు కొరగానేటువంటి మా జీవితాలను బాగు చేసి నీ సొత్తుగా, నీ జనముగా, నీ ప్రసభగా మమ్మల్ని ఏర్పరచుకొని మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందును బట్టే మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. వాక్యమే ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడండి. మమ్మల్ని బలపరచున ప్రభువా. మా వ్యక్తిగత, మా కుటుంబ, మా యొక్క ప్రతి అవసరతను ఎరిగిన దేవుడు, మా స్థితిగతులను ఎరిగిన దేవుడు, మా యొక్క నడవడిక, మా ప్రవర్తన, మా విధానం అంతా ఎరిగిన దేవుడు. ఈ దినమునైనా మీకు ఇష్టకరమైనటువంటి, ఆమోదకరమైనటువంటి జీవితాలు మా అందరికీ దయచేయమని మీ వాక్కు ద్వారా మమ్మల్ని సరిచేయండి, బాగు చేయండి, భద్రపరచండి. మీ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచండి. మీ నామానికి ఘనత పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి ఉన్న మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. పక్కన వారు కూడా వందనాలు చెప్తారా? రండి, ఎక్కువ సమయము మరి తీసుకోకుండా సూటిగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. పేజ్ నంబర్ 147, నూతన నిబంధన. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. 3వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుదాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలేననియు మీతో మాట్లాడవలసి వచ్చెను. దేవుడు ఈ దినము ఈ మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక. గట్టిగా చెప్దామా? ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్పినటువంటి ఈ మాటలు, ముగ్గురు వ్యక్తులను మనం చూస్తున్నాం. ఈ 3 వచనాల్లో 3 రకాలైనటువంటి వ్యక్తులను లేదా ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. సహజంగా ఈ దినము ఈ మాట మనకు ఎందుకు అవసరమో అంటే, సంఘం అని పిలువబడుతున్నటువంటి మనలో కూడా 3 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. అక్కడ క్లియర్గా రాయబడి ఉంది. ఒకరు ఎవరు అంటే ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. మా చెల్లి వినండి, ఎవరు అంటే ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. రెండవదిగా చూస్తే ఆత్మ సంబంధి అయిన వాడు. మూడవదిగా చూస్తే శరీర సంబంధులు. 3 రకాలైనటువంటి వారు కనబడుతున్నారు. ఒకరేమో ప్రకృతి సంబంధమైన వారు, మరొకరేమో ఆత్మ సంబంధమైన వారు, మరొకరేమో శరీర సంబంధులైన వారు. సరే, ఎక్కువగా లోతుల్లోకి వెళ్ళి వారెవరో ఏంటి అని మనం ధ్యానం చేయం. కానీ
వారికి మనం ఎలాంటి వారమో, మనం ఏ సంబంధులుగా ఉన్నామో, అంటే సహజంగా మనం అందరం కూడా ఎవరో అంటే క్రైస్తవులు అని చెప్పుకుంటాం, సహజంగా ఎవరో అంటే విశ్వాసులు అని చెప్పుకుంటాం, మేము ప్రభువుని ఎరిగిన వారం అని చెప్పుకుంటాం, మందిరానికి వస్తున్నాం. చెప్పుకోవడం కాదు, మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం, అసలు వాక్యంతో కొలమానం. ఇప్పుడు మనం ఏదైనా కొలతేయాలనుకోండి, బియ్యం కొలతేయాలి, దానికి ఒక కొలమానం పెట్టుకుంటాం. ఆయిల్ కొలతేయాలి, దానికి ఒక కొలమానం పెట్టుకుంటాం. అంటే కొలతకు ఏదో ఒకటి వాడతారు. అలాగా ఏదన్నా కొలతలు వేయాలి, దానికి ఒక టేప్ వాడతారు. ప్రతిదానికి ఒక కొలమానం ఉంటుంది. చెలి వింటున్నావా? అయితే ప్రతిదానికి కొలమానం ఉన్నట్టే నీవు ఏ సంబంధమైనటువంటి మనుష్యుడవు అని తెలుసుకోవడానికి కూడా వాక్యం కొన్ని కొలమానాలు పెట్టారు. ఆ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆ వాక్యంతో పరిశీలన చేసుకున్నప్పుడు, ఎందుకంటే సహజంగా ఏం చేస్తామంటే మనం మందిరంలో ఉన్నటువంటి, సంఘంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులతో కంపారిజన్ చేస్తూ ఉంటాం. ఇతర వ్యక్తులతో కంపారిజన్ చేయడం కాదు, కానీ ఎందుకంటే నీకు కనబడుతున్నట్లుగా ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి కాకపోవచ్చు, అలా ఉండకపోవచ్చు, ఇక్కడ మాత్రమే అలా కనబడుతూ ఉండొచ్చు. నేను చెప్పింది అర్థమైందో లేదో. ఇప్పుడు నన్ను చూస్తున్నప్పుడు, నేను మీకు కనబడుతున్నప్పుడు, మీకు కనబడే విధానం ఒకటవచ్చు, నా వెనకనున్నటువంటి విధానం ఇంకొకటి అవ్వచ్చు. కాబట్టి మనుషులను కొలమానంగా పెట్టుకోకూడదు, మనుషులను ఆధారం చేసుకోకూడదు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని, ఆయన మాత్రమే పరిశుద్ధుడు గనక ఆయన చెబుతున్నటువంటి మాటలతో మనం పరిశీలన చేసుకొని, మనం ఎటువంటి మనుషులము, ఎటువంటి ప్రజలము అనేది వాక్యంతో పోల్చి చూసుకున్నప్పుడు, చూడండి అక్కడ రాయబడినటువంటి మాట 14వ వచనంలో, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఆగండి. ఒకవేళ ప్రకృతి సంబంధి అయిన వాడు ఏం అంగీకరించలేడంట? దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడంట. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, సంఘముతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక అని ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అదేంటండి నాకు చెవి లేదా అంటారేమో, కానీ చెవి ఉండడం అంటే అర్థం ఏంటంటే వినడం కాదు. దేవుని ఆత్మ ఏమైతే బోధిస్తున్నాడో, అమ్మలారా చైర్స్లో కూర్చున్నవారు వినండి, దేవుని ఆత్మ ఏదైతే బోధించబడుతుందారో, ఎందుకంటే ఆయన ఆత్మ మనల్ని ఎరిగినవాడు, మనం ఎలాంటి వారం, ఏ విధమైనటువంటి వారం, దేనికి ఎక్కువగా రెస్పాండ్ అవుతాం, ఏది ఎక్కువ ఇష్టపడతాం, దేని ఎక్కువగా కష్టంగా ఎంచుకుంటాం. సహజంగా ఏంటంటే ఎప్పుడైనా ఇక్కడ వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ మాట నా గురించే చెప్తున్నారంటే కావాలని చెప్తున్నారని అనుకునేవారు కూడా ఉంటారు. కానీ వాక్యాన్ని మనం గ్రహిస్తే, ఈ మాట దేవుని ఆత్మ దేవుని సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా నీతో మాట్లాడకుండా ఉండలేడు. ఒకవేళ నీ దాకా ఆయన మాట రాలేదంటే అర్థం ఏంటంటే, నువ్వు ఆల్రెడీ ఏ జాబితాలో ఉన్నావో తెలుసా? నశించిపోయే జాబితాలో ఉన్నట్టే. కాబట్టి దేవుని మాట ఈరోజు ఒక్క మాట అయినా దేవుడు నాతో మాట్లాడలేదంటే, మాట్లాడుతున్నవాడు గొప్పతనం ఏమి ఉండదు. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నవాడు గొప్పవాడు అని చెప్పట్లేదు నేను. కానీ దేవుని ఆత్మ బోధిస్తున్నప్పుడు ప్రకృతి సంబంధమైన వాడికంట దేవుని యొక్క ఆత్మ చెబుతున్నటువంటి మాటలు అంగీకరించలేడంట. ముందుకెళ్ళి ఆలోచన చేస్తే అవి అతనికి ఎలాగుంటాయంట? వెర్రితనముగాను ఉన్నవి. వినండి, వెర్రితనంగా ఉంటాయంట. చూడండి, నేను ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నాను అంటే, మనం ఏ జాబితాలో ఉన్నామో మనమే అర్థమైపోద్ది. ఎందుకంటే కొంతమంది వాక్యం వింటున్నప్పుడు నవ్వులాట, కొంతమంది వాక్యం వినబడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక కామెంట్ విధానం, కొంతమంది వాక్యం వినబడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎంతసేపు కూడా దాన్ని నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటారు, వెర్రితనముగా ఉంటుందంట. మొన్న నేను డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటే ఒక అతను, అది హైవే, నేను స్పీడ్గానే వెళ్తున్నా, కాలేజీ దింపడానికో మరి మొత్తానికో ప్రేయర్గా వెళ్తున్నా, హైవేలో వెళ్తుంటే ఒక అతను ఎదురు వచ్చేస్తూ ఉన్నాడు. అతను నడుచుకుంటూనే వస్తున్నాడు, స్పీడ్గా నడుచుకుంటూ వస్తున్నాడు. అతన్ని నా ముందు వెళ్ళిన వారు ఎవ్వరు కూడా గద్దించట్లేదు, పక్కకి వెళ్ళు అని కూడా అనట్లేదు. నేను కూడా అతని దగ్గరికి వచ్చేదాకా ఉండి నాకు కూడా భయం వేసి పక్కకు తిప్పేసుకొని పక్కకు వెళ్ళిపోయాను. రీజన్ ఏంటి అంటే, వస్తున్నటువంటి వ్యక్తి ఎవరో అంటే ఒక పిచ్చివాడు, బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయి, వెరివెరిగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు.
ఇప్పుడు ఆ వెర్రివాడి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ఎవరు సాహసించలేదు. ఒకవేళ చెప్పాలని ప్రయత్నం చేసిన ఏ రాయి తీసుకొనో కొడతాడు కూడా. కారణం ఏంటంటే అతను ఎవరు చెప్పండి? ఒక పిచ్చివాడు. మీరు వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రకృతి సంబంధమైన వాడు దేవుని ఆత్మ బోధించే విషయాలు ఎప్పుడు కూడా అంగీకరించడు. బహుశా ఇక్కడ కూర్చోవచ్చునేమో, బహుశా ఇక్కడ తెల్లని వస్త్రాలు వేసుకొని కూర్చొనవచ్చేమో, కానీ ఎప్పుడైతే దాన్ని గ్రహించట్లేదంటే, అది వెర్రితనంగా ఆలోచిస్తున్నాడంటే, అతను ఖచ్చితంగా ఎవరు అంటే ప్రకృతి సంబంధి అయిన వాడు. అందుకే అక్కడ చూడండి, ముందుకెళ్తే, అతని ఆత్మ అనుభవం చేత వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చూడండి, అక్కడ గమనిస్తే క్లియర్గా రాయబడి ఉంది, ఆత్మ విషయాలను అంగీకరింపడు. అతనికి ఎలా ఉంటుందంట? వెరితనంగా ఉంది. ఇంకెలా ఉన్నాడంట? దేన్ని కూడా గ్రహింపజాలడు. ఇది ప్రకృతి సంబంధి అయిన వాడి యొక్క నిర్వచనం. నేను ఇంకా దానికంటే లోతుకెళ్ళి నేను చెప్పను, కానీ ఒక్కసారి ఎవరి మట్టుకు వారు పరిశీలన చేస్తే, నిజంగా దేవుని మాటకు నేను విధేయత చూపిస్తున్నానా? నిజంగానే నిన్న శనివారం ఉపవాస ప్రార్థన మరి ఆర్ఆర్పేటలో పెట్టడం జరిగింది. క్యాలెండరు ఇంకెలాగో డేట్ అయిపోయింది కాబట్టి ఆ క్యాలెండర్ తిప్పమని చెబుతూ, ఆగండి తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నారు నిన్న, ఆగండి ఫిబ్రవరి తిప్పబోతున్నప్పుడు ఒకసారి ఆ మాట చదివి తర్వాత తిప్పుదాం అన్న. అర్థమైందో లేదో, ఒకసారి ఆ మాట చదివి తర్వాత తిప్పుదామన్నా. ఎందుకంటే ప్రకాష్ గారి క్యాలెండర్లో రాయబడి ఉంది ఏమని అంటే, గతంలో నువ్వు జీవించిన విధానం ఎలాగుంది, నిజంగా దేవునికి మహిమకరంగానే జీవించావా, ఒకవేళ లేకపోతే ఇది తిప్పడానికి అర్హత లేదు అన్నట్టుగా రాయబడి ఉంది అక్కడ. ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, ఆల్రెడీ మార్చి నెల మొదటి దినమున మరొక ప్రభు బల వారంలో మనమందరం ఉన్నాము. ఆయన పరిశుద్ధ బలలో పాలుపొందులు పొందడానికి అనేకులు ఉన్నారు, పొందకుండా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. కానీ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఏ సంబంధి అయినటువంటి మనుషుడిగా బ్రతుకుతున్నావు, ఏ సంబంధి అయినటువంటి విశ్వాసిగా పిలువబడుతున్నావు. నీ యొక్క ఆత్మీయ జీవితం గడిచిన దినాలన్నిటిని పరిశీలన చేసుకొని, ఎవరికి పేర్లు పెట్టక్కర్లేదు, ఎవరిని పోల్చి చూసుకోక్కర్లేదు, వాక్యంతోనే పోల్చి చూసుకొని, ఒకవేళ నీకు నువ్వుగా ఒకవేళ మార్కులు వేసుకోవాల్సి వస్తే నువ్వు ఎటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతికావు. ప్రకృతి సంబంధి అయిన వాడు ఆత్మ బోధించే విషయాలను అంగీకరించడు. అవి అతనికి ఎలాగుంటాయంట? వెర్రితనంగా ఉంటాయంట. దేన్ని కూడా గ్రహింపజాలడు అంట. గ్రహింపజాలడం అంటే, గ్రహించడం అంటే దాని గురించి ఆలోచించడం లేదు, దాన్ని అర్థం చేసుకోవడం లేదు. క్యాజువల్గా వస్తారు, క్యాజువల్గా వెళ్ళిపోతారు. ఒకవేళ ప్రకృతి సంబంధిగా ఉంటే జాగ్రత్త అని మాట దేవుడు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? మీకు తెలుసో తెలీదో, ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఈ మాట పదే పదే బోధించబడుతుంది. రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు గమనిస్తే నేనేదో చెప్పి భయపెట్టడానికి మాట చెప్పట్లేదు, కానీ భౌగోళికంగా జరుగుతున్నటువంటి విషయాలను గమనిస్తున్నప్పుడు, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్ మీద ఇరాను యుద్ధం చేస్తుంది. అయితే ఇజ్రాయెల్ యుద్ధం అమెరికా మీద, ఇరాను అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద చేయాలి. కానీ ఇప్పుడు 8 దేశాల మీదకి బాంబులు వేస్తుంది. 8 దేశాల మీదకి బాంబులు వేస్తుంది. నిన్న ఒక తమ్ముడు మరి సౌదీలో, అరబ్ కంట్రీస్లో ఉన్నాడని ఫోన్ చేస్తే అడిగాను నేను, తమ్ముడు ఏంటి నీ పొజిషన్ ఏంటి అని అడిగినప్పుడు, అన్న మేము బాగానే ఉన్నాం, కానీ మాకు శబ్దాలు వినబడుతున్నాయి, మాకు జరిగే ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది అది, కానీ పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతున్నాయి అన్నాడు. సరే తమ్ముడు, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా తమ్ముడు ప్రతాప్. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈరోజు సౌదీ కంట్రీలో, దుబాయ్లో అన్నిటికన్నా ఫేమస్ కట్టడం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? బుర్జ్ ఖలీఫా. దాన్ని నిన్న ఖాళీ చేయమని చెప్పారు, మొత్తం ఖాళీ చేసేయండి అని చెప్పారు. ఎందుకంటే జరుగుతుంది, బాంబులు వేస్తున్నారు ఇరాన్. ఏదో ఈ విషయాలు చెప్పి మిమ్మల్ని భయపెట్టడానికి మాట చెప్పట్లేదు. అంత్య దినాల్లో ఉన్నామని ఎరిగి, ప్రభు రాకడ బహు సమీపంగా ఉందని ఎరిగి, ఇలాంటి సంఘటనని ముందే సంభవిస్తాయని ప్రభు ఎప్పుడో వాక్యంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో
చెప్పబడిన మాటను మనం ఎరిగి గ్రహించే వారంగా నీవు నేను ఉండాలని ఈరోజు దేవుడి మాటలు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వ్యక్తి ఎవరు అంటే ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. తర్వాత ముందుకెళ్ళి ఆలోచన చేస్తే 15వ అధ్యాయంలో ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడు. దేవుని స్తోత్రం చెప్దామా. ఇక్కడ ఇంకొక వ్యక్తి కనబడుతున్నాడు. ఈ వ్యక్తి ఎవరు అంటే ఆత్మ సంబంధి అయిన వాడు. ఈ ఆత్మ సంబంధి అయిన వాడు నీవు అవునో కాదో అని తెలుసుకోవడానికి అక్కడ చెప్పబడినటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి అంట అన్నిటినీ వివేచిస్తాడంట. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏ మాట నా ముందు తీసుకొచ్చాడు, నన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఎలా హెచ్చరిస్తున్నాడు, ఎలా గద్దిస్తున్నాడు, ఎలా సరిచేయాలని చూస్తున్నాడు, ఏ స్థానంలో ఉంచాలని చూస్తున్నాడు, అసలు నాకు దేవుడు నా ఎడలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి. వెనకనున్న అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు వినండి. అసలు నా ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ భూమి మీదకి నేను వచ్చాను, ఏం జరగబోతుంది, అసలు నా ఎడల ఆయన ఏం ఆలోచన కలిగి ఉన్నాడు అన్న సంగతి నీవు నేను ఏం చేయాలి అంటే గ్రహించాలి. అక్కడ అదే కదా రాయబడి ఉంది, అన్నిటినీ వివేచించు. నేను ఒక మాట అడిగిన, ఈరోజు ఆత్మ సంబంధి అయిన వ్యక్తి అని నువ్వు పిలుచుకోవడానికి తగినటువంటి అర్హత నీకుందా? నాకేం చెప్పక్కర్లేదు. నీకుందా? నువ్వు అన్నిటినీ వివేచిస్తున్నావా? క్యాజువల్గా సండే క్రిస్టియన్స్ లాగా వచ్చి వెళ్ళిపోతున్నావా? లేకపోతే దేవుని యొక్క రాజ్యం ఉందని, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడని, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం కేవలం భౌతికమైనటువంటి వాటి ఆశీర్వాదం కొరకు కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడన్న సంగతి నీకు తెలుసా? ఈరోజు ఏదో లేదనో ఏదో ఉందనో ఉన్నదాన్ని బట్టి అతిశయించడము, లేని దాన్ని బట్టి బాధపడుతుండనే నీ లైఫ్ గడిచిపోతుందే కానీ నిజముగా నువ్వు అన్నిటిని వివేచిస్తూ నా ఎడల దేవుని ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తున్నావా? ఎవరు బాబు? వినండి. ఈరోజు దేవుని వాక్యం నాతో నీతో మనందరితో మాట్లాడుతున్నమాట. మా ఆత్మ సంబంధి అయిన వాడు ఏం చేస్తాడంట? అన్నిటిని వివేచిస్తాడంట. అసలు ఆ వ్యక్తి గురించి వేరే వాళ్ళు ఏదన్నా కనిపెడదామన్నా కానీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు, దానియేలుని ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు దొరుకుతాడా, ఎక్కడ తప్పు చేస్తాడా, ఎక్కడ అతని మీద నేరం మోపుదామని శత్రువులు ఏం చేస్తున్నారు? దానియేలు కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నారంట. దొరికిందా? లేదు. ఆత్మ సంబంధి అయిన వాడు ఎప్పుడు కూడా తన సాక్ష్యాన్ని కాపాడుకుంటాడు. మొన్నటి కాలంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఈ పడవలరే వంతున దగ్గర నుండి వస్తున్నప్పుడు అక్కడ ఒక బార్ షాప్ ఉంటుంది, వచ్చే దారిలో ఉంటుంది అది. అక్కడ ఎప్పుడన్నా దేనికోసం మెడిసిన్ కోసం ఆగాలన్నా కిరాణా కొట్టు ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ ఆగాలన్నా ఆపడానికి కూడా భయపడతా ఉంటాను నేను. ఎందుకు భయపడతా ఉంటానంటే అక్కడ ఆపితే పాస్టర్ గారు ఏంటి ఇక్కడ ఆపారు, ఇక్కడ ఎందుకు ఉన్నారు అనుకుంటారని. అయితే జరిగిన విషయం ఏంటంటే కొత్తగా మన చర్చ్కి భద్రరాజపాలెం నుండి ఒక కుటుంబం వస్తున్నారు. వారు ఆ యొక్క షాప్కి అవతల టిఫిన్ బండి పెట్టారు. సరే ఒకరోజు నేను వస్తుంటే మామూలుగా వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన చేశా, ఒకసారి షాప్ దగ్గర కూడా ప్రార్థన చేశాను. సరే వస్తుంటే నన్ను చూసి ఇద్దరు కూడా లేచి నిలబడి వస్తున్నారు. ఇప్పుడు ఆపాలా వద్దా? నేను అక్కడ చెప్పండి, ఆపాలా వద్దా? ఆపాలి మరి. ఎందుకు అంటే ఎదురొస్తున్నారు వాళ్ళు, నన్ను చూసి దూరం నుండే నన్ను చూసి ఎదురొస్తున్నారు. ఆపాలి. ఆపాను. ఆపిన తర్వాత సరే అవకాశం దొరికిందని ఆయన కొంత దేవుని గురించి సువార్త గురించి చెప్పాను. అదంతా జరిగిపోయింది. కొన్ని రోజులకి నా దాకా వచ్చిన విషయం చెప్తా మీకు. పాస్టర్ గారు ఏంటి అక్కడ నిలబడ్డారు అని ఒక ప్రశ్న నా ముందుకు వచ్చింది. నన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆ వ్యక్తి చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తప్పుగా అర్థం చేసుకోలేదు, కానీ వారికి చెప్పండి ఇంకెప్పుడు ఆ ప్లేస్లో నిలబడొద్దు అని చెప్పి ఒక సూచన ప్రభువుని ఎరగనటువంటి వ్యక్తి ద్వారా నా ముందుకు వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే సాక్ష్యం. అక్కడ నేను తప్పు చేయలేదు. అక్కడ నేను ఉన్న స్థలం కేవలం ఆ వ్యక్తి బండి దగ్గర. మళ్ళీ ఇంకో విషయం అంటే సువార్త చెప్పాను. కానీ ఒక అన్యులైనటువంటి వ్యక్తి ద్వారా నా దాకా వచ్చిన విషయం ఏంటంటే అక్కడెందుకు ఉన్నారు,
ఇంకెప్పుడు ఉండొద్దని చెప్పండి, అది మంచి ప్లేసు కాదు అని. ఇప్పుడు ఇది మాట మీ దాకా తీసుకొని వస్తే మీరుండే స్థలం ఎలాంటిదో మీకు తెలుసా తెలీదా? మీరు అడుగు పెడుతున్నటువంటి స్థలం ఎలాంటిదో మీకు తెలుసా తెలీదా? మీరు మాట్లాడుతున్న మాట ఎటువంటిదో మీకు తెలుసా తెలీదా? మీరు జీవిస్తున్న జీవన విధానం, మీరు బ్రతుకుతున్నటువంటి మీ సాక్ష్యం ఎవరికి చెప్పనక్కర్లేదు. కానీ ఒకవేళ వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే నువ్వు ఏ విధమైనటువంటి సాక్షిగా బ్రతుకుతున్నావో ఒకసారి నీ మటుకు నువ్వు ఆలోచన చేయి. ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉన్నావా? రోజులు గంటలు తరబడి ఆ వ్యర్థమైన వాటిని వినడానికి లక్ష్య పెట్టేటటువంటి వారు ఎందరో ఉంటారు. అదే దేవుని వాక్యం వినడానికి ఎంతో కష్టతరంగా బాధపడేవారు కూడా ఉంటారు. అదే దేవుని వాక్యం కాకుండా వ్యర్థమైనటువంటి విషయాలు, ఇతర విషయాలు, వేరే వారి గురించిన విషయాలు, లోక సంబంధమైనటువంటి వాటి గురించి వినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు కదా. ఇక్కడ వాక్యాన్ని పరిశీలన చేస్తే నువ్వు ఎటువంటి వ్యక్తివో వాక్యం సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగురు గాక. అందుకే చూస్తే ఆత్మ సంబంధి వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవడి చేతనైనను వివేచింపబడడు. తర్వాత ముందుకెళ్ళి ఆలోచన చేస్తే 3వ అధ్యాయము 1వ వచనంలో, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలైనను మీతో మాట్లాడవలసి వచ్చును. ఇక్కడ వాక్యాన్ని చూస్తే మరొక వ్యక్తి ఎవరు అంటే శరీర సంబంధులు. పౌలు అంటాడు, నేను ఇంత బోధించాను మీకు అక్కలారా, ఎంత బోధ చేశాను, బోధ చేసినప్పటికీ మీతో ఎలా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇంకా పసిబిడ్డల్లాగే. ఎందుకో చెప్పమంటారా? ఈరోజు ఇప్పటికీ చాలామంది పసిబిడ్డలు సంఘంలో ఉన్నారు. ఏంటో పసిబిడ్డలు ఏంటో చెప్పమంటారా? వాళ్ళకి ఇప్పటికి పసిబిడ్డలకి ఏం కావాలి? పాలు కావాలి. పేతురు పత్రికలో ఏమని రాయబడింది తెలుసా? మీరు ఇంకా పాలు తాగేవారు మాత్రంగానే ఉండొద్దు. ఏం కావాలి మీకు? ఆహారం కావాలి. ఇంకా పాల దగ్గర ఆగిపోతున్నారు. ఈరోజు ఈ మాట ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే కొంతమందికి ఇప్పటికీ కూడా ఏమనాలి అంటే మిల్క్ ఫీడింగ్ కావాలి. మిల్క్ ఫీడింగ్ అంటే తెలుసా? యేసు ప్రభు వారు ఎవరయ్యా అంటే చెప్పలేని వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ యేసు ప్రభు ఏం చేశాడంటే చెప్పలేని వారు ఉన్నారు. అసలు ఆయన దేవుడు అని ఎక్కడ రాయబడి ఉంది బైబిల్లో అంటే అవును కదండి అనుకునేవారు ఉన్నారు. ఈరోజు అసత్య బోధలు విస్తృతంగా పెరిగిపోవడానికి గల కారణం ఒక ఆయన అంటాడు, చూడండి ఎంత యూట్యూబ్లో ప్రభావం ఎంత సంఘాల్ని పాడు చేస్తుంది అంటే, అసలు ఇక్కడ వినబడుతున్న వాక్యం 1 గంట వింటారేమో కానీ ప్రతిరోజు ఎవరిదో ఒకరిది వింటూ వారు బోధనా విధానాల్లో ఎలా వెళ్ళిపోతున్నారంటే అపవిత్రమైనటువంటి వ్యర్థమైన వాటిలోకి వెళ్ళిపోతున్నారు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పన. ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది. మరి ఆ సేవకుడు ఎవరో కూడా తెలీదు, ఎవరో నాకు షేర్ చేస్తే చూశాను నేను. ఏమని చెప్తున్నాడు అంటే, అమ్మా ఏం జరిగింది అంటే, అయ్యా మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు సగం గడ్డ తగ్గిపోయింది అయ్యా. మీరు కూడా చూసే ఉంటారు, సగం గడ్డ తగ్గిపోయిందంట. అదేంటి సగం గడ్డ తగ్గిపోవడం, పూర్తిగా తగ్గలేదంటే ఆ రోజు మీరు ప్రకటన చేస్తున్నప్పుడు ఏమని చేస్తున్నారు అంటే, ఎవరైతే ఇక్కడ బలహీనతతో ఉన్నారో వాళ్ళు 10,000 మరి 15,000 ఇక్కడ నా దీంట్లో వేయండి, కానుకల సంచులు వేయండి, మీకు దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పారు. ఆ రోజు మరి ఏం చేసావు, వేసావా అని అడిగారు పాస్టర్ గారు. ఆ రోజు సగమే వేసానయ్యా అంది. ఏంటంట? సగమే వేసాను. ఈయన దానికి గొప్పగా ఏమని చెప్తున్నాడు తెలుసా? గొప్పగా ఏమని చెప్తున్నాడు చూసారా, ఆ రోజే ఫుల్గా వేసుకుంటే బాగుండదుగా, ఇప్పుడు ఎందుకు సగమే గడ్డ తగ్గింది, ఇప్పుడైనా వేసావంట, ఇప్పుడు వేసానయ్యా అంట, చూడు ఈసారి తగ్గిపోద్ది అన్నాడు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మీలో కూడా కొంతమంది ఈయన ఎవరో తగ్గిస్తున్నాడంట పూర్తిగా, నేను వెళ్తారేమో, అది అసత్య బోధ. మరియమ్మ పడిపోయింది. మరియమ్మ అంటే అమ్మగారు కాదు, అక్కడ ఒక మరియమ్మ పడిపోయింది. ఈయన చెయ్యేసి ఉఫ్ అనగానే పడిపోయిన తర్వాత మరియమ్మకి లెగు అంటున్నాడు. ఆయన పడిపోయిన చాలే లెగు అంటున్నాడు. మళ్ళీ రాగానే మళ్ళీ పడిపోయింది. లెగమంటారా అన్నట్టు లెగుస్తుందామా, పడిపోమన్నారా అన్నట్టుగా పడిపోతుంది. ఏంటది?
కానీ ఈరోజు చాలామంది అలాంటి వారి కొరకు పరిగెత్తేవారు చాలామంది ఉన్నారు. మీకు విషయం తెలుసా? బైబిల్ కూడా అదే మాట చెప్తుంది. అంత్య దినాల్లో ఏం చేస్తారంటే దురద చెవులు గలవారై వారి స్వకీయ దురాలోచన చొప్పున వారికి ఇష్టమైనటువంటి బోధనంట వెంబడిస్తారంట, వెతుకుతారంట, అలాంటి బోధకులను ఎత్తుక్కుంటారంట. అందుకే మనం ఏమనుకుంటామంటే కొన్ని చోట్ల లక్షల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత గొప్ప దైవజనుడో అనుకుంటాం. కానీ వాస్తవానికి వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే అలాంటి వ్యక్తులను మనమే ఎన్నుకొని పరుగులెత్తుతున్నామంట. కారణం ఏంటంటే దురద చెవులు గలవారై సత్యవాక్యాన్ని వీళ్ళు గ్రహించలేరు. మొన్నటి కాలంలో తమ్ముడు అనిల్ విషయంలో దేవుడు ఎంతగానో కార్యం చేశాడు. మీకు తెలుసు, కరెంట్ షాక్ కొట్టింది, ఎగిరి అవతల పడ్డాడు, కాలుకి ఆ లెగ్మెంట్ కట్ అయింది. దేవుని మహాకృపలో దేవుడు స్వస్థతనిచ్చారు. ఇంకా మొన్న సర్జరీ జరిగింది. ఈరోజు యాక్చువల్గా ఆరాధన కూడా చేస్తానంటే వద్దు తమ్ముడు కాదు అన్నారు. కానీ కాలు నొప్పి బాగా ఉంది. అయితే తమ్ముడి దగ్గరికి ప్రతిరోజు వెళ్తూ ఉన్నాను. ఒకరోజు మిస్ అయ్యాను, రోజు వెళ్తూ ఉన్నాను. వెళ్తున్నప్పుడు నొప్పితో చాలా అల్లల్లాడిపోతున్నాడు. నాతో చెప్తున్న మాట ఏంటంటే, అన్నా వాళ్ళు రానంతసేపు బాగుంటుందన్న, ఎవరో డ్రెస్సింగ్ చేయడానికి రానంతసేపు, డ్రెస్సింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు బిహేవ్ ఎలా చేస్తున్నారంటే అసలు ఇష్టం వచ్చినట్టుగా బిగిచ్చేస్తున్నారు, కాళ్ళు లేపేస్తున్నారు, నొక్కేస్తున్నారు, అసలు నువ్వు అనుస్తేనే పంపిస్తావు అంటున్నారు అని అన్నాడు. వాస్తవమే, ఇది వాస్తవమే. ఎందుకు అంటే అలా ఎందుకు చేస్తారు అంటే, అలా చేయకపోతే భయంతో మనం ఏం చేస్తామంటే ఎక్కడ ఉందో నొప్పి అక్కడితో ఆపేస్తాం, కాల్ని ఎక్కడ ఉందో అక్కడితో ఆపేస్తాం ఏదైనా గాయాన్ని. దానివల్ల ఏమైపోద్దంటే ఫర్దర్గా అవి ఫోల్డ్ అవ్వదు, స్ట్రెయిట్ అవ్వదు. కాబట్టి హాస్పిటల్ వారు కొద్దిగా రూడ్గా బిహేవ్ చేస్తారు, అంటే కఠినంగా బిహేవ్ చేస్తారు. ఎందుకు అంటే అలా చేస్తేనన్నా మనం ఏంటంటే సంపూర్ణంగా స్వస్థత పొందుతాం. గాయాన్ని ఎప్పుడు కూడా ఖచ్చితంగా సరైనటువంటి ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా నొప్పి కలిగించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, ఎక్కడైతే బోధ మనని సూటిగా గుచ్చుతుందో, ఎక్కడైతే మనని బాధ పెడుతుందో, ఎక్కడైతే మనకు నొప్పిని కలిగిస్తుందో ఆ స్థలం వద్దనుకొని, ఆ బోధ వద్దనుకొని, ఆ వాక్యం వద్దనుకొని ఎక్కడైతే దువ్వుతారో, ఎక్కడైతే హెచ్చిస్తారో, ఎక్కడైతే నీకు పైన మెరుపులు మూపిస్తారో అలాంటి వాటిని వెతుక్కుంటున్నారు ఈ దినాల్లో. కానీ బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? నువ్వు ఏ సంబంధమైనటువంటి వ్యక్తివే, దేవునికి కావాల్సింది శరీర సంబంధులు కారు. ఎందుకంటే మీరు ఒకవేళ శరీర సంబంధులైతే వాళ్ళు ఎంతసేపు కూడా దేని మీద వెతుకుతారో తెలుసా? భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటారు. అదే ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఏం చేస్తారంటే పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటారు. మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నారనుకోండి, ఎంతకాలం బ్రతుకుతాం చెప్పండి? ఎంతకాలం బ్రతుకుతాం? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే మన ఆయుష్ అంట 60 లేకపోతే 70 సంవత్సరాలు. ఒకవేళ అధిక ఆయుష్ ఉంటే ఏమవుద్ది? 80 సంవత్సరాలు. ఏమవుద్ది తర్వాత? అది కూడా ఆయాసము, దుఃఖమే. ఎక్కువ ఆయుష్ ఉన్నా ఏం జరుగుద్ది? దుఃఖమే, ఆయాసమే. నీకు దుఃఖం ఉండే ఆయుసు ఉండి, ఏమండి వింటున్నారా? దుఃఖం ఉండి ఆయుసు ఉండి ఎంత పెద్ద స్టేర్స్లో ఉన్నా, ఎంత పెద్ద బిల్డింగ్లో ఉన్నా, ఎంత కంఫర్ట్ ఉన్నా అనుభవించగలరా? లేదు. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నువ్వు పెట్టుకోవాల్సిన ఆశలు భూ సంబంధమైన వాటి మీద కాదు. భూ సంబంధమైన వాటిని దేవుడు ఏదైతే ఇవ్వాలో, ఆయన తగిన సమకూర్పులో మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు ప్రతిదానికి కూడా సమయము ఏర్పరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలోనే అదే కొరింథీ పత్రికలో చూడండి, 15వ అధ్యాయము, కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 46వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటగా ఉన్నది ఏంటో చెప్పండి. ఆత్మ సంబంధమా ప్రకృతి సంబంధమా? చెప్పాలి. ఆత్మ సంబంధమైందా ప్రకృతి సంబంధమైందా? మీకు అర్థమయ్యేలాగా చెప్పమంటారా? అసలు చర్చికి నాకు పరలోకమే కావాలని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్టార్టింగ్లోనే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు.
నాతో సహా. నాకు పరలోకమే కావాలి, పరలోకం కోసం వచ్చాను, ఓ అక్కలారా చెల్లెలారా వినండి, నేను పరలోకంకు చేరాలని వచ్చాను అని చెప్పగలిగిన వారు ఎవరూ లేరు. అందరూ కూడా ఏదో ఒక శరీర సంబంధమైనటువంటి కార్యాన్ని ఆశించి వచ్చిన వాళ్ళమే. అప్పుల్లో కొంతమంది, అనారోగ్య పరిస్థితుల్లో కొంతమంది, బలహీనతలో కొంతమంది, నిందల్లో కొంతమంది, కొదువుల్లో కొంతమంది, పేదరికంలో కొంతమంది, ఆయా సమస్యలతో వచ్చిన వారమే మనమందరం. ఒక్కరు కూడా నాకు పరలోకమే కావాలి, పరలోకం చేరడానికి వచ్చాను అని చెప్పగలిగిన వారు ఎవరు లేరు. ఒకరు ఉంటే ఉండొచ్చేమో. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మొదట ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైంది కాదు, ప్రకృతి సంబంధమైందే. కానీ ప్రకృతి సంబంధిగానే ఉండిపోలేదు. కానీ అక్కడ రాయబడిన మాట గమనించండి, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఎక్కడ ముగించబడాలి? చెప్పాలి ఎక్కడ ముగించబడాలి? చాలామంది ఇప్పటికీ కూడా మూలపాఠాల దగ్గరే ఉండిపోయారు. మూలపాఠాలు అంటే ఏదో తెలుసా? నాకులంటి వాళ్ళు ఇక్కడ నిలబడి నీకు స్వస్థత కలుగును గాక, నీకు అద్భుతం కలుగును గాక, నీకు ధనం వచ్చును గాక, నీ ఇల్లులో ₹1 నిండిపోవును గాక, అది కలుగును గాక, ఇది కలుగును గాక అంటే నువ్వేమో ఉప్పొంగిపోతూ పూరి చూసారా, నూనె పోస్తూ ఉంటాడు. ఎప్పుడైనా హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? పూరి ఫస్ట్ నొక్కుతారు, తర్వాత దాన్ని వెడల్పు చేస్తారు, ఇలా ఇసురుతాడు. అదేమో పొంగకపోతే మళ్ళీ ఏం చేస్తాడు? నూనె పోస్తూ ఉంటే అది పొంగుతూ ఉంటే కనులకు కనబడతా ఉంటుంది. అది అప్పుడు ఏమనిపిస్తుంది అంటే తినబుద్ధి కాని వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది. ఏమండి, అది పూరి చూసి తినాలనిపించేదే దానికోసం. ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నాం అంటే, కొంతమంది ఇదే పని సేవకులు ఏంటంటే ఎంతసేపు కూడా అదే మూలపాఠాలు, ఏ ఉపవాస ప్రార్థనలు పెట్టు, ఏ ప్రార్థనలు పెట్టు, నీకు ఎంతసేపు కూడా పూరిలాగా ఉబ్బించాలి. ఏమండి, అరే రాజ్యం ఉంది, దేవుని రాజ్యం ఉంది, ప్రభు ఉద్దేశం వేరు, ప్రభు ప్రణాళిక వేరు, దేవుడు నిన్ను చూడాలనుకుంటున్న స్థానం వేరు, దేవుడు నిన్ను ఉంచాలనుకున్నటువంటి ప్రదేశం వేరు, నీ జీవితంలో ఆయన చూడాలనుకున్న మాదిరి వేరు. ఇంకా మూలపాఠాలే. కానీ వాక్యం చెబుతున్న మాట ఏంటో తెలుసా? అక్కడే నిలవద్దు, అక్కడే రాగిపోవద్దు. అందరూ కూడా మొదట ప్రారంభించింది ఎక్కడ అంటే ప్రకృతి సంబంధమైన దగ్గరే. దేవుడి దగ్గరకు వస్తే స్వస్థత ఉంది, వాస్తవం. దేవుని దగ్గరకు వస్తే విడుదల ఉంది, వాస్తవం. దేవుడి దగ్గరకు వస్తే శ్రమలను విడిపిస్తాడు, వాస్తవం. అప్పులను విడిపిస్తాడు, వాస్తవం. ఇవన్నీ వాస్తవాలే. కానీ ఇవన్నీ ఎందుకు చేశాడు అంటే నిన్ను అసలైన దానికి, రాజ్యానికి వారసులుగా చేయడానికి ఇవన్నీ నీకు ముందుంచినటువంటి ఒక మచ్చు తునకలు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో చెప్పడానికి ముందు, నువ్వు ఇప్పటికీ ప్రకృతి సంబంధిగా ఉంటే సరి చేసుకోవడానికి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. శరీర సంబంధిగా, తమ్ముడో వినాలి, శరీర సంబంధిగా ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎవరికి పేరు పెట్టక్కర్లేదు. ఈరోజు చూసావా, వాక్యం అంతా నా పక్కనున్న వాళ్ళ గురించే అంటావా? కాదు, నీ గురించే అన్న విషయం గ్రహించు. ఈరోజు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా దేవుని చేత నువ్వు ఆమోదించబడడానికి దేవుడు ఈరోజు నీ ముందుంచుతున్నటువంటి మాట. అయితే మీకు ఒక శుభవార్త చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఏంటో ఆ శుభవార్త చెప్పమంటారా? ఇప్పటికీ ప్రకృతి సంబంధిగా ఉన్నటువంటి వ్యక్తులు నీ ఇళ్లల్లో కూడా ఉన్నా, నీ జనాంగంలో ఉన్నా, నీ ద్వారా కూడా వారిని ఆత్మ సంబంధులుగా మార్చగలిగిన సత్తా, సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడని చెప్పడమే ఈరోజు దేవుడు నీ ముందుంచిన గొప్ప శుభవార్త. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా చెప్పమంటారా? కొంతమంది అంటారు, నా భర్త మారడండి, ఇంకెప్పటికీ మారడు, వారు మారరండి, ఇంకెప్పటికీ రారు, ఆయన ఎప్పుడు ఇంతేనండి, ఇంకెప్పుడు మారడు, నా పరిస్థితి ఇంతేనండి, వాళ్ళ పరిస్థితి ఇంతేనండి అనుకుంటున్నావేమో. కానీ నిన్ను వాడుకొని కూడా, నీ ద్వారా కూడా దేవుడు ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తిని ఆత్మ సంబంధిగా మార్చగలడు అని చెప్పడానికి బైబిల్లో ఒక చక్కని ఉదాహరణ ఉంది. ఆ వ్యక్తిని నేను చూపించబోతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి, దేవుని వాక్యంలోంచి రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఎలీషా, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని
తిరిగిపో ఇట్లనెను. అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మాన్పునని నేను అనుకొంటిని. చాలండి. తర్వాత అంటే ఇది ఈ వాక్య భాగం మనకు అందరికీ పరిచయం ఉన్నటువంటి వాక్య భాగం కనుక మళ్ళీ లోతుల్లోకి వెళ్ళి చూడనక్కర్లేదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? నయమాన్. ఓ అన్నలారా వినాలి. ఈ వ్యక్తి ఎవరు అంటే నయమాన్. ఈ నయమాన్కి ఏముందంట చెప్పండి? కుష్ఠరోగం ఉంది. నయమానికి కుష్ఠరోగం ఉంది. కానీ నయమాను ఎవరు అని ఆలోచన చేస్తే 5వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండేను. ఒక మాట ఆలోచన చేయండి, అసలు ఆ దినాల్లో కుష్ఠరోగం ఉంటేనే దూరంగా పెడతారు. అలాంటిది ఈ నయమాన్ అన్నటువంటి వ్యక్తి కుష్ఠరోగిగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడున్నాడు? సైన్యాధిపతిగా ఉన్నాడు. నేను ఒక మాట అడిగిన, ఎందుకు రాజు ఆయన సైన్యాధిపతిగా ఉంచుకున్నాడు? రాజుకు తెలీదా? రాజుకు తెలుసు. ఎందుకు ఉంచుకున్నాడు? కుష్ఠరోగం అంటే తెలియకుండా ఉండదు. దానికి కారణం అక్కడే ఉంటుంది. ఏమని అంటే చూడండి, అతని చేత జాగ్రత్తగా గమనించండి, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందినవాడై ఉండెను. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని చూస్తే చాలా స్పష్టంగా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నయమాను ద్వారానే సిరియా దేశానికి ఏముంది? విజయం ఉంది. కానీ ఒక గొప్ప విషయం చెప్పనా, ఆ నయమానికి జయాన్ని కలగజేసింది ఎవరు? అక్కడ క్లియర్గా రాయబడి ఉంది, యెహోవాయే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఏమన్నా నేను మాట అడగనా, నయమాన్ ఏమన్నా ప్రభు బిడ్డ, దేవుని జనాంగమా? కాదని చెప్పడానికి 18వ వచనం చదువుకుంటే, నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి. ఇతను ఎవరు అంటే రిమ్మోను అనే దేవత యొక్క ఆరాధికుడు. వినాలి. రిమ్ము అక్కడ రాయబడింది కదా, రిమ్మోను గుడిలో ఇతను ఏం చేస్తాడు? రిమ్మోను అనే దేవతను ఆరాధించేవాడు. ఒక్క మాట వినండి, నా వైపు చూడండి. రిమ్మోను దేవతను ఆరాధించేటటువంటి వ్యక్తి, రిమ్మోను దేవతను ఆరాధించే ఒక అన్యుడైనటువంటి ఒక వ్యక్తికి దేవుడు ఎందుకు విజయం కలగజేశాడు? చెప్పండి, ఎందుకు కలగజేశాడు? ఇంకా మేము మిమ్మల్ని చెప్పమంటే ఇప్పుడే 7:30కు వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఆ మొదల నుండి రావాలి నేను. ఎందుకంటే వినండి, ప్రభు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవా అందరికీ ఉపకారి. దేవుని స్తోత్రం చెప్దామా? ఉందా లేదా వచనం? రండి, 145వ కీర్తన 9వ వచనం చదువుకుందామా? 145వ కీర్తన. యెహోవా చెప్పండి, ఎవరికి ఉపకారి? మళ్ళీ చెప్పండి, ఎవరికి ఉపకారి? అందరికీ ఉపకారి. ఆయన కనికరములైన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందరికి ఉపకారా? కొందరికి ఉపకారా? ఒక నాయకుడు ఏమంటారు, మనకి వేసిన ఓటు వేయకపోయినా వాళ్ళకి పథకాలు ఇచ్చేయండి అంటాడు. ఇంకొక నాయకుడు ఏమంటాడు, మనకి వేసిన వారికే ఏమిమ్మంటాడు? పథకాలు ఇమ్మంటాడు. ఇది మనుష్య స్వభావం. కానీ దేవుని స్వభావం ఎలాంటిది అంటే, ఆయన ఒప్పుకున్నామా, ఒప్పుకోలేదా, అంగీకరించామా, అంగీకరించలేదా, నమ్మామా, నమ్మలేదా అని చూసి ప్రేమించేవాడు కాదు. ఆయన అందరికీ ఉపకారి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అందుకే చూడండి, సంవత్సరాలు తరబడి దేవుని మందిరంలో ఉంటూ రక్షణ అనుభవం లేకుండా దేవుని సొత్తుగా మారకుండా ఉన్న వ్యక్తులకు కూడా దేవుడు సహాయం చేసిన ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారు తెలుసా, దేవుడు నాతోనే ఉన్నాడండి, నేను ఏది అడిగితే అది ఇస్తాడండి, దేవుడికి నేను ఎంతో ఇష్టమండి అంటారు తెప్పించి వారి హృదయం మాత్రం దేవునికి ఇవ్వరు. వాళ్ళు ఏమంటారంటే, దేవుడు నేను ఏది అడిగినా చేస్తాడండి, నేను ఏది కోరుకుని ఇస్తాడండి అంటారు. మరి ఇక్కడ వాక్యం కూడా అదే చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు చేస్తాడా చేయడా? చేస్తాడు.
నువ్వు అక్కడితో ఆగిపోతే దానివల్ల ఉపయోగం ఉందంటే ఆ ఇచ్చేదంతా ఇక్కడ వరకే. దేవుడు నీకు ఇక్కడ వరకు ఇచ్చేదానికోసం నిన్ను ఎన్నిక చేయలా, దాని కొరకు ఏర్పరచుకోలేదు, దాని కొరకు నీతో మాట్లాడట్లేదు. ఒకవేళ అదే అయితే ఎంతోమంది మందిరానికి రాకుండా కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా ఏం పంపిస్తారంటే కానుకలు పంపిస్తారు. కొంతమంది ఏదైనా క్రిస్మస్ ఉందనో ఈస్టర్ ఉందనో ఇంకేదో ఉంటే బియ్యాలు లేకపోతే సరుకులు పంపించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి దేవుడు వారికి మేలు చేశాడని పంపించారా, మేలు చేయలేదన్నా? మేలు చేశాడనే పంపిస్తారు. పలానా అమ్మగారు ప్రార్థన చేశారు, మేలు జరిగింది. పలానా అయ్యగారు ప్రార్థన చేశారు, మేలు జరిగింది. పలానా సంఘం ప్రార్థన చేశారు, మేలు జరిగింది. తర్వాత ఇంకెప్పుడు కనపడరు వాళ్ళు, మందిరంలో కనపడరు వారు, రక్షణ అనుభవంలోకి రారు వారు, కేవలం కానుకల దగ్గరే ఆగిపోయారు. దేవుడు మేలు చేస్తాడనే కదా చెప్తున్న మాట. ఇంకా ముందుకెళ్ళి ఆలోచన చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను, చెప్పండి ఎవరినంట, చెప్పండి ఎవరిని? రోజు సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఎవరు సూర్యుడు అనుకొని ఏమండి, ఎవరు దేవుడు అనుకొని సూర్యుడిని దేవుడిగా అనుకొని చాలామంది సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు ఉదయం లేచి. మనోళ్ళు కూడా ఉంటారులేండి కొంతమంది, ఎందుకంటే ఉదయం లెగంగానే మొదట అలా చూడాలనుకునేవారు ఉంటారు. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? సూర్యుడికి ఎవరిదంట వినాలి. సూర్యుడు ఎవరిదంట? అక్కడ రాయబడిన మాట, తన సూర్యుడు అక్కడ రాయబడి ఉంది. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద వర్షము కుమ్మరించుతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? నాకు ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఇలా అనిపించిందండి. చెప్పమంటారా వద్దంటారా? సరే చెప్తానులే, మళ్ళీ వద్దంటే మళ్ళీ తర్వాత అడుగుతారు ఏంటది అని. ఏంటి అంటే, ఒకవేళ నీతిమంతుల మీదే వర్షం పడుతుంది అనుకోండి, ఇప్పుడు వచ్చేటప్పుడే వర్షం పడుతూ ఉందనుకోండి, ఎంతమంది మీద వర్షం పడుతుంది? అర్థమైందన్న ప్రశ్న? అప్పుడు వర్షం పడకుండా పోనీ ఒక్క వ్యక్తి మీదే, పోనీ అమ్మగారు కూడా వస్తున్నారు మీతో పాటు, అమ్మగారి మీదే పడుతూ సంఘమంతా మీద పడట్లేదు అనుకోండి, అప్పుడు అమ్మగారు ఏమనుకుంటారు చెప్పండి? ఇన్ని రోజుల నుండి నేను నీళ్ళతోనే ఉంది. అర్థమైందా నేను ఏమంటున్నానో? ఒకవేళ కొంతమంది మీద పడుతూ కొంతమంది మీద పట్టలేదంటే, రోజు ఎక్కని చూస్తున్నాను, ఎంత పరిశుభ్రతలు అనుకున్నానో, కేరా చూస్తే మీద ఏం పట్టలేదు, వర్షం పట్టలేదు. ఈ అయ్యగారిని రోజు చూస్తుంటే ఎంత మంచోడు అనుకున్నాను, ఇదా సంగతి. ఎందుకని ఆయన మీద ఏం పట్టలేదు? కాదు. వాక్యాన్ని చూస్తే దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే, నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద కూడా ఆయన వర్షమును కుమ్మరిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నిజంగా ఆయన నీతిమంతుల మీదే అయితే ఈ భూమి ఎప్పుడో నశించిపోయేది, ఎప్పుడో నాశనానికి వెళ్ళిపోయేది. మన క్రియలు, మన మాటలు, మన ప్రవర్తన, మన జీవన విధానాన్ని చూసినప్పుడు దేవుడు ఎప్పుడో మన నాశనానికి అప్పగించేవాడు. కానీ ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరి మీద తన కరుణను చూపిస్తున్నాడు, అందరినీ ఏలుబడి చేస్తున్నాడు. కనుక ఈరోజు ఇంకా మనము ఈ మాట వినగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఇంకా చెప్పాలంటే సూర్యుడు ఎవరో? అసలు ఆయన చేతిలో పని. ఇంకా మాట చెప్పాలంటే ఇంకా ముందుకెళ్ళి చూస్తే మలాకీ గ్రంథం చూడండి, పక్కనే ఉంటుంది మత్తయి సువార్త పక్క ముందు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చదువుదామా? అయితే నా నామం ముందు భయభక్తులు గలవారు అగు మీకు నీతి సూర్యుడు ఉదయించిన. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు నీతి సూర్యుడు ఎవరో? దేవుడే. సూర్యుడు నాది అనుకుంటున్నాం మనం, లేదు దేవుడు అనుకుంటున్నారు జనం. కానీ అసలు నీతి సూర్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఈ సూర్యుడి గురించి, కానీ అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోద్ది. వినండి, ఈరోజు ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, నయమానికి జయం కలగజేసింది ఎవరో? ఆ మాట కోసం. ఒకవేళ నేను ఇలాగ అనుకుంటున్నాను, నయమానికి జయమే కలగట్లేదు అనుకోండి, రాజు నయమాన్ని ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడో ఊరు బయట పడేసేవాడు. ఎంత కృప కలిగిన దేవుడైనా
అలాంటి కుష్టు వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి, కుష్టు వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని చెప్పడానికి దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుని అధికారం ఎంత గొప్పదో, దేవుని సార్వభౌమాధికారం ఎంత గొప్పదో తెలియజేయడానికి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? మీకు చెప్పనా ఒక మాట, రోగము కానీ ఏదైనా ఉపద్రవం కానీ బలహీనత కానీ వచ్చినప్పుడు నువ్వేమనుకుంటావు అంటే దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటాం. కానీ నీకు విషయం చెప్పనా, ఆ దేవుడు మర్చిపోతే అసలు అలా అనుకోవడానికి కూడా మనం ఉండం, అలా తలంచడానికి కూడా మనం ఉండం. ఆయన కృప కలిగిన వాడు కనుక నీ మీదకు వచ్చినటువంటి ఆ సమస్యను ఆయన ఆ క్షణాన గాయంగానే విడిచిపెట్టాడు. ఆమేన్. ఇక్కడ నయమాన్ని చూస్తే నయమాను కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు. అసలు ఊరి బయట ఉండవలసినటువంటి వ్యక్తి ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అలాంటి వ్యక్తిని బాగు చేయడానికి కూడా ఒక వ్యక్తిని, ఒక చిన్నదాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఎన్నిక చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియమైన సంగమా, ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి శరీర సంబంధిగానే ప్రారంభించబడ్డాం మన జీవితాల్లో, అక్కడే ఆగిపోవడానికి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మారడానికి ఈ దినము కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప సదావకాశం. ఇదిగో, ఒకవేళ ఆ చిన్నది ఏ రీతిగా నయమాని జీవితంలో ప్రవేశించి ఘనమైనటువంటి తన జీవితంలో మార్పు తీసుకొచ్చిందో, ఈరోజు ఈ వాక్కు వింటున్నటువంటి నీవు కూడా మార్పు చెందిన వ్యక్తిగా ఉండడానికి దేవుడు ఈ మాట ముందుంచుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్పడానికి సమయం లేదు. ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి కనుక చూడండి, యెషయా గ్రంథం లేకపోతే ఇక్కడే ఉండండి, టైం లేదు కదా. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 2వ వచనం, సిరియనులను గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకు పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరకొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేశారు. దేవుని స్తోత్రం చెప్దామా? నేను ఇందాక ప్రారంభంలో చెప్పాను, శరీర సంబంధమైనటువంటి వ్యక్తిని ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చగలిగిన సత్తా సామర్థ్యం దేవుడు నీకు కూడా ఇవ్వగలడు అని చెప్పడానికి ఒక చక్కని ఉదాహరణ ఎవరు అంటే ఈ చెరపట్టబడినటువంటి చిన్నది. ఈమెలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, ఒక 5 లక్షణాలు ఉన్నాయి. సమయానుకూలంగా నేను చెప్తాను. ఈ 5 లక్షణాలు నయమాను అనేటువంటి ఒక శరీర సంబంధమైనటువంటి, ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తిని ఏం చేసిందంటే ఆత్మ సంబంధిగా మార్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నా ఇంట్లో వాళ్ళు మారుతారా, నా కుటుంబం మారుతారా, నా పరిస్థితులు మారుతాయా, నా వలన అవుతుందా అనుకుంటూ ఇక్కడ ఉంటే నీవు మార్చగలవు, నీ వలన అవుతుందని చెప్పడానికి దేవుడు నీ ముందుంచినటువంటి ఈ వ్యక్తి ఏంటి? ఈమె చూడండి, మనం గమనిస్తే ఈమెనంట ఇశ్రాయేలు దేశము నుండి చెరపట్టి తీసుకొని వస్తే ఈమె ఏం చేస్తుంది, అక్కడ నయమాను భార్యకు ఏం చేస్తుంది చెప్పండి, పరిచారము చేస్తుంది. ఒక్క మాట అడగనా, ఒక వ్యక్తి, అది కూడా చిన్నది ఆమెను బలవంతంగా, నాన్న వినాలి, ఆమెను బలవంతంగా తీసుకొని వస్తే ఆమె ఏం చేయాలి? తన ప్రజల కోసం ఏడవాలి, తన ఇంటి వారి కోసం ఏడవాలి, భీష్మించుకొని కూర్చోవాలి. అప్పుడప్పుడు చూస్తే హాస్టల్కి తీసుకెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు చూడాలి, వాళ్ళ ముఖాల్లో. వాళ్ళు సెలవులు అయిపోతాయి లేదా కొత్తగా హాస్టల్కి చేరుస్తారు, తీసుకెళ్ళేటప్పుడు వాడు వెళ్తాడికి ఇష్టపడతాడా? నానా రకాల సాకులు చెప్తూ ఉంటాడు. ఈరోజు కాదు రేపు వెళ్దాం అంటాడు. ఏమండి, రేపు వెళ్దాం అంటాడు. అక్కడ ఇది లేదంటారు, ఈరోజు క్లాసెస్ జరగట్లేదంటాడు, అది లేదంటారు, అది జరగట్లేదంటారు. అతి కష్టం మీద తీసుకెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడు వెళ్ళిపోద్దు, సాయంత్రం వరకు ఉండు అంటారు. ఈరోజు నైట్ డిన్నర్ కూడా చేసి వెళ్ళండి అంటారు. వెళ్ళేటప్పుడు అప్పటికైనా వదులుతారా అంటే లేనిపోనని చెప్తారు. ఒక్క హాస్టల్లో చేరడానికే. ఏమండి, ఏంటి అటు చూస్తున్నారు, లిట్టి వైపు చూస్తున్నారేంటి? హాస్టల్లో చేరడానికి మరి బలవంతంగా చెరపట్టుకొని తీసుకొని వస్తే ఈ చిన్నది ఏం చేస్తుంది? పరిచారం చేస్తుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా?
తన యజమానుని భార్యకి ఏం చేస్తుందంటే పరిచారం. ఈమెలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం పరిచారం లేదా పరిచర్య. దేవుని స్తోత్రం చెప్దామా? నేను ఒక మాట అడగనా? ఈరోజు నాతో సహా మన పిల్లలకి పరిచర్య నేర్పిస్తున్నామా? పరిచర్య అంటే చాలామందికి ఉన్న ఆలోచన ఏంటంటే సేవకుడిగా నిలబడి వాక్యం అందిస్తే అది పరిచర్య. అది పరిచర్య కాదు. పరిచర్యలో నానా రకాలుగా ఉన్నాయి. నువ్వు ఎక్కడ ఇమడగలవు, ఏం చేయగలవు? ఈ ఒక్క మాట అడుగుతాను. 2 నెలలు గడిచిపోయాయి. మందిరంలో నువ్వు చేసిన పరిచర్య ఏంటో చెప్పు. నేను వెళ్తూ కూడా అప్పుడప్పుడు లైట్లు ఆపుతాను ఆరాధన అయిపోయాక. తర్వాత కూడా లైట్లు ఎదుగుతుంటే ఎవరో ఒకరికి చెప్తున్నా నా లైట్లు ఆపండి అని. నేను మాట అడుగుతున్నాను, ఇది నా మందిరము, మరి ఇలాగా నేను దాన్ని ధనము దుర్వినియోగం చేయకూడదు. కాబట్టి ఏం చేయాలి, నేను ఏం చేయగలనని ఏ రోజన్నా ఆలోచన చేసావా? నా వస్తువులు, బాధాకరమైన విషయం ఏంటంటే మందిరంలోంచి తీసుకెళ్లే వస్తువులు తిరిగి తీసుకురాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చాలా వస్తువులు పోయాయి. గిన్నెలు పోయాయి. అంటే ఏదో ఇది పోయిందని చెప్పడానికి కోసం చెప్పట్లేదు. గిన్నెలు పోయాయి, పాత్రలు పోయాయి. అసలు మందిరంలోంచి ఒక వస్తువు నువ్వు తీసుకెళ్తుంటే మందిరానికి ఇవ్వాలి, మళ్ళీ తిరిగి తీసుకొని రావాలి అన్న కనీస బాధ్యత నీకు ఉండాలా లేదా? మన ఇష్టానుసారంగా ఒక అన్న ఎంతో పరిచర్య. మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, సిద్దిపేట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అసలు వేడి నీళ్ళు పెట్టడం, అన్నీ ఆయన చూసుకోవడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ అన్నను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నా హృదయంలో ఉన్న వ్యక్తి అన్నను బట్టి నేను సంతోషిస్తున్నాను. నేను మళ్ళీ పేర్లు చెప్పను, పలానా వాళ్ళు పేర్లు చెప్పారు అనుకుండా. కానీ ఒకరోజు వాళ్ళ కుమారుడు నేను కారు తీస్తున్నాను, నాతో పాటు కారులో తీసుకెళ్ళాలి, ప్రేయర్కి వెళ్ళాలి. నేను ఆయన ముందే కారు తుడుస్తున్నా. వాళ్ళ కుమారుడు అక్కడే నిలబడి చూస్తున్నాడు తప్పించి కనీసం క్లాత్ కూడా అందుకోలేదు. అంటే నేను ఏదో ఆ రోజు జరిగిన సంఘటన గురించి మాట చెప్పట్లేదు. ఈరోజు మనం పరిచర్య చేస్తున్నాం. మనం పరిచర్యను ఇతరులకు ఏం చేయలేకపోతున్నాం అంటే నేర్పించలేకపోతున్నాం. నేను ఎప్పుడైనా వాటర్ గ్లాస్ తీసుకోవడానికి చాలా సంశయిస్తా. ఎప్పుడైనా వాటర్ గ్లాసులు పెడితే భోజనాలు జరుగుతున్నప్పుడు వాటర్ గ్లాసులు వరుసగా పెడతారు కదా, ఒక గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాస్ నేను పాకెట్లో పెట్టుకుంటా. దాహం వేసి ఒకవేళ ఆ గ్లాస్ తీసుకుంటే పాకెట్లో పెట్టుకుంటా. ఎందుకు పెట్టుకుంటానంటే ఆ గ్లాసు విలువ ఎంత ఉంటుంది? 1 రూపీ కాస్ట్. నీకు దాహం వేసినప్పుడల్లా ఒక గ్లాస్ తీసి పడేస్తే నువ్వు ఎంత దుర్వినియోగం చేస్తున్నావు? మేము సిద్దిపేట మీటింగ్స్ ప్రారంభంలో వెళ్ళినప్పుడు మాకు టిఫిను వేడిగా వాళ్ళు అప్పటికప్పుడు కలిపేసి ఉప్మా, నాతో పాటు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. టేకు ఆకులు ఎంత పెద్దగా ఉంటాయండి? అక్కడ ఎక్కువ ఏ ఆకులు ఉంటాయంటే టేకు ఆకులు ఉంటాయి. అది చిన్నగా ఉంటాయి ఆకులు. టేకు ఆకుల్లో ఉప్మాలు వేసి పెట్టారు స్టార్టింగ్లో. అది కూడా ఏం చెప్పారు అంటే ఒక వేలుతో తినండి, వేలుతోనే, అదేం కాలిపోతూ ఉండేది, వేలుతోనే తినండి. ఎందుకు అంటే చెయ్యంతా అవుతే మళ్ళీ నీళ్ళు ఎక్కువ వాడేస్తారు మీరు అని చెప్పారు. 4 మధ్యలో ఒక గ్లాస్ పెట్టారు తెలుసా? 4 మధ్యలో స్నానాలు ఈ 3 రోజులు చేయకపోతే ఏం పర్వాలేదు, బట్టలు ఉతుక్కోకపోతే ఏం పర్వాలేదు, మీరు వాక్యం వినండి అని చెప్పేవాళ్ళు. ఈరోజు మన దాకా తీసుకొని వస్తే మన పరిచర్లో లేదా నువ్వు చేసే పరిచర్లో, నువ్వు ఉన్నటువంటి పరిచర్లో నువ్వు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావు? నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివా కాదా? ఈ లక్షణాలు చూస్తేనే నీకు అర్థమైపోతాయి. చెరపట్టబడినటువంటి చిన్నది ఏం చేస్తుంది చెప్పండి? పరిచారము చేస్తుంది. ఇక్కడికి దేవుని స్తోత్రం చెప్దామా? ఇది మొదటి లక్షణం. రెండోది ఏం చేస్తుందో చూద్దాం. ఇంకా లోతులోకి వెళ్ళే సమయం లేదు కనుక నేను అక్కడితో మీరు ఇంకా దాని గురించి మీరు ధ్యానం చేయండి, ఆలోచన చేయండి. రెండవది ఏంటి అంటే ఆమె ఏం చేస్తుందో చూద్దాం. చూడండి 3వ వచనం అనమాట. సోమరులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో
కోరుచున్నాను. నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ఈమెకున్నటువంటి రెండవ లక్షణం ఏంటో తెలుసా? సువార్త చేస్తుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? పరిచారం చేస్తుంది. ఏం చేస్తుంది? సువార్త చేస్తుంది. సువార్త చేస్తుంది. నేను ఒక మాట సూటిగా అడగనా? సరే, ఈమెను దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేద్దాం. ఈమె ఏం కోరుకోవాలి యజమానుడికి? ఆమె పక్షం, ఆమె దగ్గర మనం, ఆమె ప్లేస్లో మనం ఉన్నామనుకోండి, ఏం కోరుకోవాలి? నష్టం కోరుకోవాలి. వీడికి ఇలాగే జరగాలి, ఇంకా పాడైపోవాలి, ఇంకా నాశనం అయిపోవాలి. వీడు త్వరగా నాశనం అవుతే అప్పుడు ఏమవుద్ది? నన్ను మళ్ళీ తీసుకెళ్ళి నా ప్లేస్కి తీసుకెళ్తారు అని అనుకోవాలి. నేనే అక్కడ ఉంటే అలా ఆలోచిస్తే. కానీ ఆమె ఏం చేస్తుంది? సువార్త చెప్తుంది. ఏంటా సువార్త అంటే, ఇదిగో షోమ్రోన్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే నా ఏలిన వాడు స్వస్థత పొందును అని చెప్తుంది. దేవుని స్తోత్రం చెప్దామా? నేను ఒక మాట అడగనా? అసలు ఆమెను బలవంతంగా తీసుకొచ్చారు. చెబుతో ఏ బాధో, చెప్పబోతే ఏ బాధో, చెప్పినప్పుడు ఒకవేళ జరగపోతే ఏ బాధో, ఒక రకంగా ఆమెను ఎలా ఇబ్బంది పెట్టేవారు ఒకవేళ జరగకపోతే. ఇవన్నిటికీ ఆమె తెగించి సువార్త చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ భర్తకు మారట్లేదేనే అంటావు, కానీ నువ్వు ఎన్నిసార్లు సువార్త చెప్తున్నావు? ఎంత తెగిస్తున్నావు సువార్త చెప్పడానికి? ఈరోజు దేవుడు మనతో ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, నీ పరిస్థితులు, నీ ఇంటివారు, నీ బంధువులు, నీ రక్త సంబంధికి, నీ అమ్మో, స్నేహం ఎక్కడ చెడిపోద్దో. స్నేహితులకు చెప్తే ఏమవుద్దు చెప్పండి? కట్ చేస్తారు. స్నేహం ఎక్కడ చెడిపోద్దో. నాది ఒక ఆర్మీ గ్రూప్లో బేసిక్ ట్రైనింగ్ ఫైటర్స్ ఏదో గ్రూప్ ఉంది. దాంట్లో నన్ను యాడ్ చేసుకున్నారు. దాంట్లో యాడ్ చేసుకుంటే దాంట్లో ఒక వ్యక్తి పదే పదే వచనాలు పెడుతున్నాడు. ఇదేంటి, నేనే పెట్టట్లేదు, ఈయన పెడుతున్నాడు కదా అని నాకు ఆశ్చర్యం వేసింది. బాబురావు అని ఇంతకుముందు కూడా పంచుకున్నాను నేను. ఆ వ్యక్తి పెడుతుంటే ఆ గ్రూప్లో ఉన్నవారు అందరూ, అసలు వాస్తవం చెప్పాలంటే నాకంటే వాళ్ళే బాగా క్లోజ్ అనమాట, నాకంటే కూడా. ఎందుకంటే నేను నాది బేసిక్ ట్రైనింగ్ 6 నెలలు, అడ్వాన్స్ ట్రైనింగ్ 6 నెలలు. బేసిక్ ట్రైనింగ్ 6 నెలలు నాసిక్లో చేశా, అడ్వాన్స్ ట్రైనింగ్ 6 నెలలు కూడా నాసిక్లో చేశా, మహారాష్ట్రలో. కానీ ఈ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బేసిక్ ట్రైన్ జబల్పూర్ అనే ప్రాంతంలో చేశారు. కొద్దిగా ఈజీగా ఉంటుంది అక్కడ. నాసిక్ అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. నేను నాసిక్లో చేశా. అడ్వాన్స్లో మేమందరం కలిసాం. కాబట్టి నాకంటే కూడా వాళ్ళే ఎక్కువ క్లోజ్ ఆ గ్రూప్లో ఉన్నవారు. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి సువార్త వచనాలు పెడుతున్నాడో అందులో ఉన్న వాళ్ళందరూ యాంటీ అయిపోయారు. కొంతమంది యాంటీగా, అంటే యాంటీ అయిపోవడం అంటే ఒకడు పద్దాకగా తిట్టడం ప్రారంభించాడు. నువ్వేంట్రా ఎందులో పెడుతున్నావు, వాడిని తీసేయండి, వాడి గ్రూప్లో తీసేయండి, వాడిని పక్కన పెట్టేయండి అని చెప్పి ఒక అతను పదే పదే ఇతని మీద ఫోకస్ చేస్తున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వాళ్ళందరూ బాగా క్లోజ్గా ఉండారు. కానీ ఒకే ఒక విషయం ఏంటంటే, సువార్త సంబంధించిన ఏదో పెడుతున్నాడని చెప్పేసి ఆయన్ని అందరూ వేరుగా ఉన్నారు, కానీ ఒక అతను మాత్రం బాగా ఫోకస్ చేశాడు. కానీ బాధాకరమైన విషయం చెప్పనా, ఆ గ్రూప్ మొత్తంలో ఏ వ్యక్తి అయితే ఫోకస్ చేశాడో ఆ వ్యక్తి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నేను ఇది ఇలా జరుగుద్దని చెప్పడం కోసం ఈ మాట చెప్పట్లేదు. కానీ అలాంటి సందర్భంలో కూడా, అలాంటి పరిస్థితుల్లో కూడా సువార్తగా చేయగలిగినట్లుగా, నేను బాబురావు అన్నతో ఏంటి నువ్వు మారడం ఏంటి అంటే, తన ఏమో సాక్ష్యం చెప్పాడు, మీకు ఆల్రెడీ చెప్పాను. తన బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి పొట్టలో ఉన్న పేగులను బయటకు వచ్చేసాయంట. ఆర్మీలో ఉండగానే లాస్ట్ స్టేజ్లో మంచం మీద ఉన్నాడు. 4 రోజుల నుండి ఎటువంటి క్యూర్ లేదు. ఎందుకంటే అన్నీ బయటకు వచ్చేసాయి. బ్రతకడానికి ఆ డాక్టర్లు చెప్పేశారు, ఊపిరి అందట్లేదు. మిలిటరీ హాస్పిటల్లో ఉంటే ఆ టైంలో బాగా భార్యను పిలిచాడంట. పిల్లల్ని భార్య చేతిలో పెట్టి, ఇంకో నీకు అప్పగిస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అని కూడా చెప్పేశాడంట. అప్పుడు ఆయనకి సడన్గా గుర్తొచ్చిందంట. ఏం గుర్తొచ్చిందంటే, చిన్నప్పుడు తను వెళ్ళిన సండే స్కూల్ ఫ్రెండ్ గుర్తొచ్చాడంట. సండే స్కూల్కి వెళ్ళేవాడంట వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు, బాపట్ల ప్రాంతంలో వెళ్ళేవాడంట. అప్పుడు ఎందుకనో ఆ వ్యక్తికి ఫోన్ చేయాలనిపించి ఫోన్ చేసి, అరే నన్ను దేవుడు క్షమిస్తాడా అని అడిగాడంట ఈ బాబురావు.
అరే దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఇప్పుడు కూడా క్షమిస్తాడు రా నిన్ను, నువ్వు దేవుడిని అడుగు అంటే ఆయన కన్నీటితో మంచం మీద ఉండి ప్రార్థన చేస్తుంటే అప్పుడు దాకా ఈయనకు ఆక్సిజన్ అందట్లేదు, ఇంకా బ్రతకడానికి డాక్టర్లు కూడా చెప్పేశారు. ఎవరో ఒక డాక్టర్ వచ్చి చూసి కేస్ షీట్ చూసి ఆ సర్జరీ ఎందుకని ఇలా చేశారు, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి ఆ టైంలో సర్జరీ చేస్తే అప్పుడు దాకా ఆక్సిజన్ అందని వ్యక్తి బ్రతికాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది నేను అతనికి మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నప్పుడు చెప్పిన సాక్ష్యం. అతనికి 4 గవర్నమెంట్ జాబులు వచ్చాయి. ఇతనికి రిటైర్మెంట్ ఇచ్చేశారు, ఎందుకంటే హెల్త్ ఇష్యూ కాబట్టి రిటైర్మెంట్ ఇచ్చేశారు. డబుల్ శాలరీ వస్తుంది అతనికి. అయితే 4 ఎగ్జామ్ రాస్తే 4 గవర్నమెంట్ పోస్టులు వచ్చాయంట ఒకేసారి. వస్తే ఆయన ఒకటే కమిట్మెంట్ తీసుకున్నాడంట, మా ఊర్లో పాడుబడినటువంటి మా చర్చి ఉంది, దాన్ని బాగు చేసి దాన్ని కట్టిన తర్వాత నా సొంత డబ్బులు కొంత ఫండ్ రేజ్ చేసి కట్టిన తర్వాతే నేను మళ్ళీ ఉద్యోగంలోకి వెళ్తానని ఒక కమిట్మెంట్ తీసుకొని ఏం చేశాడంట, చర్చ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకన్నా ఫోను అది నెంబర్ పనిచేయట్లేదు, ఎంతవరకు వచ్చిందో అడుగుదామంటే. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప దేవుడో. సువార్త ఈరోజు నువ్వు చెప్పకుండా, సువార్తను ప్రకటించకుండా, దేవుని మాటను ఇతరులకు చెప్పకుండా, దేవుని ప్రకటించకుండా కేవలం నీ మటుకే నువ్వు బ్రతికితే నువ్వు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తివి కాలేవు. దేవుడి గొప్పతనం ఏంటో, దేవుని కార్యాలేంటో, దేవుని ఉద్దేశాలేంటో, ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారో, ఏమి ఇవ్వాలని వచ్చారో, ఎంతసేపు నీకు రోగం పోద్ది, నీకు డబ్బులు వస్తాయి, నీ అప్పులు తీరుతాయని చెప్తూ అది కాదు, అది ఉంది, కానీ దానికి మించింది ఉంది, దేవుని రాజ్యం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. 3వ లక్షణం ఏంటంటే, మొదటి లక్షణం పరిచారం చేస్తుంది, 2వ లక్షణం ఏంటంటే సువార్త చెప్తుంది, 3వ లక్షణం ఏంటో తెలుసా, ఆమె అక్కడ ఏం చేస్తుంది చూడండి. ఇశ్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియజేయగా సిరియా రాజు, చూడండి ఒక్క మాట చూడండి, చిన్నది ఎవరికి చెప్పింది? చిన్నది ఎవరికి చెప్పింది? నయమాను భార్యకి చెప్పింది. భార్య ఎవరికి చెప్పారు? నయమానుకి చెప్పాను. అప్పుడు నయమాను ఎవరికి చెప్పారు? సువార్త ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ చెప్తే వెళ్ళింది? నయమాను భార్యకి చెప్తే నయమాను భార్య నుండి నయమాను దగ్గరికి వెళ్తే నయమాను దగ్గర నుండి రాజు దగ్గరికి వెళ్ళింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? సువార్త చెబితే సరే. ఈమె దగ్గర నేర్చుకోవాల్సిన 3వ లక్షణం ఏంటో చెప్పనా? నమ్మకత్వం. ఏం చెప్పండి? ఈమె మాట చెప్పినప్పుడు, భార్యతో చెప్పినప్పుడు, ఈమె గనక నమ్మకస్తురాలు కాకపోతే భార్య వింటదా? ఈరోజు నేను మాట అడగనా, నీ మాట నిజంగా ఎదుటి వాళ్ళు నమ్ముతున్నారా? అసలు నమ్మకం కలిగించే వ్యక్తిగానే ఉన్నావు నువ్వు? సరే, నిన్ను దేవుడు నమ్ముతాడా? నిన్ను, నీ ప్రవర్తన, నీ కుటుంబం, నీ విధానం అన్నీ చూసినప్పుడు, నువ్వు బ్రతుకుతున్న విధానం చూసినప్పుడు దేవుడు నిన్ను నమ్ముతాడా? ఇక్కడ చూడండి, నయమాను భార్యకు చెప్పితే నయమాను భార్య దాన్ని స్వీకరించి, చిన్నదండి ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, పెద్దోళ్ళు కాదు కూడా, మళ్ళీ చిన్నది చెప్పినటువంటి మాట ఎవరు విన్నారు? భార్య నమ్మింది. భార్య చెప్పిన మాట తీసుకుని భార్య ఇప్పుడు వెళ్ళి నయమాను చెప్పినప్పుడు, పిల్లదన్న మాట ఏంటి అని అన్నాడా? చిన్నపిల్లల మాట వింటావేంటి అని అన్నాడా? అనలేదు. అంటే కారణం ఏంటి? ఆమె నమ్మకత్వం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె నమ్మకత్వం. కొంతమంది సువార్త ప్రకటించిన ప్రతిఫలం ఎందుకు ఉండదో తెలుసా? ఎందుకు మారరో తెలుసా? ఈ చెప్పేటువంటి వారి జీవితాలు ఎలా ఉండవు? మార్పు ఉండదు. వారు నమ్మకస్తులుగా కనపడలేరు. వారు చెప్తున్నది ప్రతిఫలం కనపడదు. ఎందుకు అంటే ముందు నిన్ను చూస్తారు కానీ నువ్వు చెప్పేదాన్ని కాదు. మనం పాటలు బాగా పాడతాం, ఆరాధనలు బాగా చేస్తాం, వాక్యాలు బాగా చెప్తాం, ప్రార్థనలు బాగా చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ మన్ని చూసినప్పుడు ఎదుటి వారిలో ఎందుకు ఆ చలనం కలగట్లేదు? కారణం ఏంటంటే మనలో ఏం లేదు? మాదిరి లేదు, నమ్మకత్వం లేదు. ఈరోజు వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే దేవుడు వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? 101వ కీర్తన, త్వరగా టైం లేదు, 101వ కీర్తన 6వ వచనాన్ని కనుక మనం చదివితే, దేవుడికి ఎవరు కావాలి అక్కడ రాయబడు. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు
నడుచువారు నాకు పరిచారకులు. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు ఎవరిని కనిపెడుతున్నారు చెప్పండి? దేవుడికి ఎవరు కావాలి? ఆయన అంట దేశములో నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుతున్నాడంట. ఒకవేళ ఈరోజు కర్మేల్లో నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడితే నువ్వు సెలెక్ట్ అవుతావా లేదా? నాకు సమాధానం వద్దు. అలాంటి వారిని తనకు పరిచారకులుగా దేవుడు చేసుకుంటాడంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? నయమాను దగ్గర ఉన్నటువంటి ఆ చిన్నది ఎలా కనబడుతుందో తెలుసా? నమ్మకస్తురాలుగా కనబడుతుంది. ఆ నమ్మకస్తురాలుగా కనపడింది కాబట్టి తను భార్యతో చెప్తే, భార్య నయమాన్తో చెప్తే, నయమాన్ ఎక్కడికి చెప్పాడు? రాజుకు చెప్పాడంటే ఇప్పుడు చూడండి, ఆలోచన చేయండి. దేశమంతటికి ప్రకటించబడ్డట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా 5 లక్షణాలు ఉన్నాయి, కానీ ఇంకొకటి లక్షణం చెప్తాను రండి. ఇంకొక లక్షణం అదేమిటి అంటే చూడండి, 8వ వచనం 5వ అధ్యాయం. ఇజ్రాయెల్ రాజు తన వస్త్రం చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? చాలండి. ఇక్కడ గమనిస్తే ఏం జరిగిందో తర్వాత మీరు చదువుకోండి. ఈ రాజు ఒక తాకీదు ఇచ్చాడు. ఏ తాకీదు? ఈ సిరియా రాజు తాకీదు ఇచ్చాడు. ఎవరికి అంటే నయమాన్కి. అవతల ఉన్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళి ఆ తాకీదు అంటే ఒక అధికార పత్రం ఉంటాయి, ఇలా వచ్చాడండి మీ దగ్గరికి స్వస్థత కోసం అని రాజు రికమెండేషన్ లెటర్ ఇచ్చి పంపించాడు. ఇప్పుడు ఈ రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ రాజు, ఇక్కడ ఉన్న రాజు ఎవరు అంటే ఇజ్రాయెల్ రాజు, ఈ మాట వినంగానే ఏం చేస్తున్నాడో తెలుసా? బట్టలు చింపుకుంటున్నాడు. వినాలి, బట్టలు ఎందుకు చింపుకుంటున్నాడో తెలుసా? అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడని, ఆ దైవజనుడు అద్భుతాలు చేస్తాడని, ఆ దైవజనుడు దేవుడు వాడుకుంటున్నాడని, ఆ దైవజనుడు ద్వారా స్వస్థత కలుగుద్దని సంగతి ఒక రాజు గ్రహించలేదు. కానీ ఎవరు గ్రహించారు? ఒక చిన్నది గ్రహించింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? చిన్నదానికి ఉన్న వివేచన ఎవరికి లేదు? రాజుకు లేదు. గుర్తుందా లేదో? శరీర సంబంధమైన వారికి వివేచన ఉండదు, ప్రకృతి సంబంధమైన వారికి వివేచన ఉండదు, వారు గ్రహించరు, వారి వెర్రితనముగా ఉంటుంది. అందుకే మీ వెంట పడుతున్నప్పుడు, నాన్న ఇలా ఉండాలి, దేవుని ఇలా ఉన్నాడు, మీ జీవితాలు ఇలాగ ఉండాలి, ప్రభు కొరకు మీరు ఇలా ఉండాలంటే చాలామంది యవనస్తులు ఎలా ఉన్నారు తెలుసా? హేళన చేస్తూ ఉన్నారు, నవ్వుకుంటూ ఉన్నారు. కానీ మీకు తెలుసో తెలీదో మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారు. దేవుని ఉద్దేశం ఒకవేళ మిమ్మల్ని విడిచిపెట్టడం అయితే, నయమాన్ని విడిచిపెడితే నయమాన్ లాంటి వాడిని దేవుడు ఎన్నిక చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ప్రేమించాడు గనక ఒక చిన్నదాని చెరబట్టబడ్డానికి కూడా దేవుడు అనుమతించాడు. ఎందుకంటే ఆ చిన్నదాని ద్వారా దేశమంతటికి ఏమొస్తుందంటే సువార్త అందుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక చిన్నదానికి ఏముందో తెలుసా? గ్రహింపు ఉంది. ఈరోజు ఈ మాట వింటున్న వారు, నేను చిన్నవాడిని, నేను ఇంకా యవ్వనస్తుని, నాకు బలం ఉంది, నేను చేయాల్సింది ఎంతో ఉంది, నాకు ఇప్పుడే టైం కాదులే, ఇప్పుడెప్పుడో అనుభవించాల్సిన అన్నీ అనుభవించి ఎంజాయ్ చేయాల్సినంత అంతా ఎంజాయ్ చేసి అప్పుడు దేవుడు అంటావేమో. నెవర్. దేవుని వాక్యం ఎప్పుడు వస్తుందో, దేవుడు ఎప్పుడు హెచ్చరిస్తున్నాడో అప్పుడే నువ్వు మారాలి. ఇంక జరిగింది ఏంటి అంటే ఆమెకు గ్రహింపు ఉంది. 4 లక్షణాలు చెప్పా. మొదటి, ఆమె పరిచారం చేస్తుంది, సువార్త చెప్తుంది. 3వది ఏంటంటే నమ్మకంగా ఉంది. 4వది ఏంటంటే గ్రహింపు కలిగి ఉంది. అంటే నేను ఇంకా ఎక్కువ లోతులకు వివరణ ఇవ్వట్లేదు, కానీ 5వది గొప్పతనం ఆమె దగ్గర. ఏంటా గొప్పతనం అంటే, తను ఏమైపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఒకవేళ ఆమె చెప్పింది జరగలేదనుకో, తనకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఏమైనా పర్వాలేదు, కానీ దేవుని పనిని జరిగిస్తుంది. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తాన్ని జరిగిస్తుంది. ఈరోజు నేను ఒక మాట అడగనా? నీ ఎడల దేవునికి ఉన్న చిత్తంలోనే నువ్వు ఉన్నావా? నీ ద్వారా దేవుడు చేయాలనుకుంటున్నటువంటి ప్రణాళిక నువ్వు జరిగిస్తున్నావా? నీ లైఫ్లో ఒక అర్థం లేనటువంటి బ్రతుకుతున్నావు, నాకు తెలీదు. ఈ రోజు నుండైనా సరి చేసుకో. ప్రకృతి సంబంధిగా ఉన్న వ్యక్తి ఎలా మారాలి అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారాలి. ఇప్పుడు ఏం జరిగింది? ఆ మాట చెప్పి ముగిస్తాను రండి. 17వ వచనం కనుక మనం చదివితే, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను
ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచెర గాడిదలు మోయిపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? ఎలీషా దగ్గరికి వెళ్ళి ఈయన అడుగుతూ ఉన్నాడు. ఏమని అంటే, ఇంక నేనే దేవతలకు నేను మొక్కను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇంకే దేవతలు నేను మొక్కను, నాకు మట్టి ఇవ్వు అంటున్నాడు. ఎన్ని మట్టి అంతా 2 కంచర గడదల మట్టి దేనికి అడిగాడో చెప్పండి, తెలుసా? దేనికి అడిగాడో చూపిస్తాను రండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం, త్వరగా నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనాన్ని కనుక మనం చదివితే, మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలమును యుద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదించాను. మంటి ఎందుకు అడిగాడంటే, ఏం కట్టడానికి? గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవత ఆరాధనలోంచి విడిపించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక చిన్నది ఆమెను దేవుడు వాడుకొని ఒక వ్యక్తిని ఎక్కడికి మార్చింది చెప్పండి? దేవుని ఆరాధించే వ్యక్తిగా మార్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. బలిపీఠం కట్టే వ్యక్తిగా మార్చింది. ఉన్నారా ఇక్కడే? ఇప్పుడు చెప్పండి, నీ ద్వారా దేవుడు మార్పు ఇస్తాడంటారా ఇవ్వరంటారా? నీ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడంటారా చేయరంటారా? నీవు గనక ఈ లక్షణాలు కలిగి ఉండి పరిచారం చేసే వ్యక్తిగా, సువార్త పంచే వ్యక్తిగా, గొప్పతనం కలిగినటువంటి వ్యక్తిగా, ఇంకా మనం చూస్తే నమ్మకస్తుమైనటువంటి వ్యక్తిగా, అలాగే చెప్పండి గ్రహింపగలిగినటువంటి వ్యక్తిగా, ఓ సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా నీవుంటే, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవుంటే, నీ ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి వస్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సాధ్యమా కాదా? సాధ్యమే. ఈ సిరియా ఎక్కడ ఉంది? మాట ముగిస్తాను ఇక్కడతో ఆపకుండా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం ఒక్క మాట. యెషయా గ్రంథం చదవడానికి ముందు అపోస్తులైనటువంటి పౌలుగా మార్చబడక ముందు సౌలుగా ఉండి ఏ పట్టణంలో ఉన్న క్రైస్తవులను చంపడానికి వెళ్తున్నాడు చెప్పండి? దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు. చూడండి, ఈ చిన్నదాని యొక్క సువార్త ప్రభావం ఎక్కడి దాకా వెళ్ళిందంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, దమస్కు సిరియాకు రాజధాని. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పౌలు ఎక్కడికి వెళ్తున్నాడు? పౌలు కాక ముందు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు దేనికి రాజధాని? సిరియా. ఇంతకు పౌలుగా మారబోక మునుపు సౌలుగా వెళ్తున్నప్పుడు ఎవరిని హింసించడానికి వెళ్తున్నాడు? క్రైస్తవులు. ఇప్పుడు అక్కడ ఏమున్నట్టు? సంఘం ఉన్నట్టు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్నదాని ద్వారా అక్కడ ఏం కట్టబడింది? కొన్ని సంవత్సరాల తర్వాత, కానీ అది వ్యాప్తి చెందుతూ రాజు మారాడు. తర్వాత నయమాను మారాడు. ఇలా మనం గమనిస్తే అలా ఎక్కడికి వెళ్ళిందంటే సంఘం కట్టబడింది. ఆ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని హింసించడానికి సౌలు వెళ్తున్నాడు. తర్వాత పౌలుగా మారాడు. చిన్నది. మనం ఎంతసేపు కూడా నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నా వల్ల ఏమవుతుంది, నేనే పాటిదాన్ని, నేనే పాటోన్ని, నాకు చెప్పడం రాదు, నన్నెవరు జ్ఞాపకం చేసుకుంటారు, నన్నెవరు నిలబడతారు అనే దగ్గర ఆగిపోతున్నావు. నీవు దేవునికి నమ్మకంగా ఉంటే ప్రకృతి సంబంధులు కూడా ఏమవుతారంటే ఆత్మ సంబంధులుగా మార్చబడతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ దినం దేవుడు అటువంటి కృప, అటువంటి శక్తి, అటువంటి సామర్థ్యం, అటువంటి జ్ఞానం, అటువంటి గ్రహింపు, అటువంటి నమ్మకత్వం నీకు నాకు మనందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరి మటుకు వారు వినవచ్చునని వాక్యాన్ని వ్యక్తిగతంగా మనం ప్రభువుతో మాట్లాడదాం. ఉన్నతమైన మా తండ్రి, ఇప్పటి వరకు నీ దాసుని నిలవబెట్టి మీరు మా అందరితో మాట్లాడారు నాయన. అయ్యా, ఇదిగో నా తండ్రి,
ఆత్మ సంబంధమైన జీవిత విధానాలు, ప్రకృతి సంబంధమైన జీవిత విధానాలు, శారీర సంబంధమైన జీవిత విధానాలు నాయన వివేచింపని వారుగా, గ్రహింపని వారుగా, నాయన పనితనం లేనివారుగా, నీ పరలోక జీవాన్ని పొందలేని వారుగా శరీర సంబంధం, ప్రకృతి సంబంధం కనపడుతూ ఉంటున్నాయి. ఆత్మ సంబంధమైన వారు వివేకము కలిగిన వారుగా, వివేచింపబడిన వారుగా, గ్రహించేవారుగా, బాధ్యత కలిగిన వారుగా, నమ్మకమైన వారుగా, అయ్యా నాయన నీ రాజ్య పని జీవాన్ని పొందేవారుగా ఉంటారని మాట్లాడు. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ సంఘము నీది, బిడ్డలందరూ నీవారు, మేమందరూ నీ పిల్లలమయ్యా. ఏ ఒక్కరు నాయన ప్రకృతి సంబంధమైన వారు నాయన, శారీర సంబంధమైన పరిస్థితుల్లోనే ఉండిపోక నాయన, మొదట ప్రకృతి సంబంధమే కానీ అక్కడే నిలవలేదయ్యా. అయ్యా మార్పు చెంది అయ్యా ఆత్మ సంబంధమైన వారుగా నాయన పాలు త్రాగే ప్రయాణంలోనే ఉండక ఘన పదార్థాలు భుజించి శక్తి కలిగిన వారుగా, బలము కలిగిన వారుగా, పరుగులెత్తేవారుగా, పరుగు నాయన తుదముట్టించేవారుగా బహుమానం పొందుకున్నారు. ఈరోజు నాయన సంఘములో ఉన్న మేమందరం కూడా ఆయాటి కృపలో వర్ధిల్లేవారుగా సహాయించి మేమై ఉన్నామో, ఎలా ఉన్నామో ప్రతి వారు మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్లుగా నీ కృప దయచి అయ్యా. నీ శరీరమును నీ రక్తమును త్రాగు ప్రతివారు తమ తాము పరీక్షించుకొని ఉపేక్షించుకోమన్నా. ఎందుకంటే నాయన నా తండ్రి, అది నీ శరీరమని నీ రక్తమని త్రాగు ప్రతివాడు అంత్యదినమందు నాయన అయ్యా లేపబడతాడన్నావు తండ్రి. నిత్య జీవంతో లేపబడతాడు నాయన. ఆ కృపలో మేము కొనసాగినట్లుగా నీ కృప దయచి ఎత్తబడుతున్న మాటలు హృదయాలు నీరు పెట్టు. ఇంకా ఎవరైతే నాయన అయ్యా నీ మాటను అంగీకరించిన వారుగా, నీ మాటకు లోబడిన వారుగా, నీ మాటకి పెడచవు పెట్టువారుగా అయ్యా ఎర్రివారుగా ఉన్నారేమో, ఒకసారి ఎర్రివారిని జ్ఞాపకం చేసుకున్నాయి. ఎర్రివారితో నువ్వు మాట్లాడవు నాయన. ఎర్రివాడా 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 ఎర్రివాడా, కొట్లలో ధాన్యం కూర్చుకున్నావు, చాలా కొట్లు కట్టావు, చాలా బలం పలిగావు, చాలా ధనం పోగేసావు. ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడిగితే ఏమైపోతావు? సర్వలోకాన్ని సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం లేదన్నావు. సర్వలోకానికి మించింది మా ప్రాణం అన్నావు తండ్రి. ప్రాణం విలువ నాయన భూమి మీద బ్రతుకుండగానే అయ్యా ఈ రాయన మధ్య ఈ ఉదయకాల సమయంలో ఎరిగి యోచించిన ఆయన ఆ ప్రాణాన్ని దక్కించుకొని నాయన యుగయుగాల నిత్య జీవానికి వారసులోగినట్లుగా మా జీవం పరలోకం ముందు దాచబడినట్లుగా మేము భూమి మీద బ్రతుకున్నట్లుగా నాయన మా పరిస్థితి పరలోకంలో ఉందని ఎరిగినట్లుగా ప్రతి వారిని సిద్ధపరచండి నాయన. మేలు కొలపండి నాయన. మీరు దర్శిస్తున్నారయ్యా, మీరు మాట్లాడుతున్నారయ్యా. అయ్యా ఎవరి బిడ్డలు ఉన్నారు, ఎందరో నిన్ను ఎరగిన వారు ఉన్నారు. ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడుతున్నావు. ఏ ఒక్కరు నశించిపోనివ్వకు నాయన. నయమాను నశించిపోవటం నీకు ఇష్టం లేదయ్యా. అమ్రోను దేవతను మొక్కుతున్నాడయ్యా. అయ్యా ప్రకృతి సంబంధమైన వాడయ్యా, ఎర్రివాడయ్యా, కానీ అక్కడే ఉండిపోలేదయ్యా. నీ సువార్తను అంగీకరించాడు, సత్యాన్ని గ్రహించాడు. సత్యమే నాయన నాయన తన్ని స్వతంత్రులుగా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఏయ్యా యేసునాథా, అయ్యా నయమాన్ అక్కడే ఉండిపోలేదు నాయన, మార్పు చెందాడయ్యా, మారు మనసు పొందాడయ్యా. ఏ మార్గం గుండా వచ్చాడు మరలా ఆ మార్గం గుండా వెళ్ళలేదు నాయన, వెనుకకు మళ్ళలేదయ్యా, మళ్ళలేదు తండ్రి. ఆ తిన్నని మార్గం గుండా వెళ్తున్నానికి తను తాను సిద్ధపరచుకున్నాడయ్యా, గ్రహించాడయ్యా. అయ్యా నమ్మకస్తుడిగా నిలిచాడయ్యా. తండ్రి నీకు స్తోత్రములు నాయనా, నీకు వందనాలు. తన అధికారాన్ని పక్కన పెట్టాడయ్యా.
తన ఔన్నత్యాన్ని పక్కన పెట్టాడయ్యా, తనకున్న బలాన్ని పక్కన పెట్టాడయ్యా. తండ్రి, ఈరోజు నాయన ఎవరో ఏదో అనుకుంటారనేమో, లేక ఇంకొకటేమో, అట్టి మనసు కలిగిన వారు ఎవరైనా ఉంటే దయతో కనికరించి నయమాను వలె మార్పు చెందువారుగా నాయనా తండ్రి, ఆధ్యాత్మికమైన కుష్ఠరోగును బాగు చేసుకున్నాడయ్యా. ఆధ్యాత్మికమైన కుష్ఠరోగు నాయన తన ఆత్మని కాపాడుకున్నాడు నాయన. ఆ రోగం నుండి శుద్ధీకరించబడ్డాడు నాయన. తండ్రి, నీ పాదాలు కొందనాలు. ఈ పగటి వేళ నాయన ఉదయకాలం నాయన మా జీవితాల్లో అట్టి ఆత్మీయ కుష్ఠరోగం ఉందేమో, ప్రతి వారు మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్లుగా నీ కృప దయచేయి. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీ పిల్లల్ని బాగుగలిగిన దేవుడు అయ్యా. మీరు ఆస్తులు ఎలా పెట్టారైనా, నువ్వు మాట్లాడుతూ వస్తున్నావయ్యా, నువ్వు మాట్లాడుతూ వస్తున్నావు. మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. నీ ఉండేలాగా మేము ఉండాలని, నీతోనే ఉండాలని, ఒక ప్రత్యేకంగా ఉండాలని, గరుడుగా ఉండాలని, గొప్పవారుగా ఉండాలని నువ్వు ఉద్దేశించావు నాయన. అందుకే మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. ఎత్తబడిన ప్రతి మాటలు మా హృదయాల్లో నీరు పెట్టి రాకడికి రాజ్యం కొరకు సిద్ధపరచండి. ఇక అనేకులు నాయన రాజ్య వారసులుగా పాలు పొందిన వారందరినీ నాయన జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా, నేడే రక్షణ దినమని అయ్యా, దాని నాయ నిర్లక్ష్యం చేయక అయ్యా, రానున్న ఉగ్రతలను తప్పించబడే కుటుంబాలుగా బిడ్డలుగా మీరు సిద్ధపరిచి మహిమ పొందమని, మీ దాసులు ఇంకను ఆరోగ్యం బలమునిచ్చి బలంగా వాడుకోమని యేసునామము అడిగి ఏడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.